మార్కెట్స్ షేకీగా ఉండొచ్చు, బట్ మనకి స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటాయి కదా, అవైతే అబద్ధం చెప్పవు. కొన్ని స్టాక్స్ అయితే మనకి చార్ట్స్తో హైడ్ చేస్తుంటాయి, కొన్ని స్టాక్స్ అయితే మనకి బ్రేక్అవుట్ ద్వారా చెప్తుంటాయి. సో ఈ రోజు మనం లేట్ చేయకుండా ఇలాగ నాయిస్ చేస్తున్న స్టాక్స్ గురించి డీప్ డైవ్ చేసేద్దాం. సో గైస్, వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. ఈ లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ చూసుకుంటే గ్లెన్మార్క్ ఫార్మా. జనవరి 2023 రన్ తర్వాత మనకి అక్టోబర్ 2024 లో మనకి ఆల్ టైమ్ హై 1813 అయితే రీచ్ అయింది. దాని తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అవుతూ మనకి జూలై 2025 లో ఆల్ టైమ్ హై 2284 అయితే టచ్ అయింది. మళ్ళీ ఇప్పుడు మనం నవంబర్ లో చూసుకుంటే ఇది 1830 అయిన రెసిస్టెన్స్ లెవెల్ ని మళ్ళీ టైట్ కన్సాలిడేషన్ తో అయితే టచ్ అయింది. ఏదైనా ఉన్నా మనకి 1790 కన్నా తక్కువ అయితే మాత్రం ఈ ట్రెండ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ సన్సెరా ఇంజనీరింగ్. ఈ స్టాక్ చూసుకుంటే దీని యొక్క ఆల్ టైమ్ హై అయిన 1700 దగ్గర కంటిన్యూస్ గా రిజెక్ట్ అవుతుంది అండ్ మనకి సెప్టెంబర్ 2025 నుంచి అయితే మంచి మూవ్మెంట్ ఇస్తుంది. బట్ కరెంట్లీ ఈ ట్రెండ్ చూసుకుంటే మనకి 1600 కన్నా తక్కువ వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ స్టాక్ చూసుకుంటే మనకి జూన్ 2025 నుంచి 1650 రేంజ్ బౌండ్ లో ఉంది అండ్ మల్టిపుల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ నవంబర్ 2025 లో అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఏదైనా ఉన్న ఈ ట్రెండ్ 1640 కన్నా కిందకి వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ వారం మీరు చూస్తున్న బ్రేక్అవుట్ స్టాక్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.